మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అట్లాగే ప్రభా నాయన, ఎగ్జామ్స్ రాశారు బిడ్డలు, ప్రభా ఎగ్జామ్స్ కొన్ని రాయబోతున్నారు, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రభా, డిఎస్సి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతున్నారు. చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి ప్రభా. అట్లాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ప్రభా ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, బలపరచండి, మీ శక్తితో నింపమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే ప్రభా నాయన, విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి. అట్లాగే దూర ప్రాంతాల నుండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, నీ కాపుదల మెండైన దీవెన బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. అట్లాగే ప్రభా హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలను, వారికి కూడా దీవించి ఆశీర్వదించమని, మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవ్వడానికి, చక్కగా చదవడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అట్లాగే ప్రభా సకల లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ మీ కాపుదల దీవెన భద్రత ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానాలకు సంబంధించినటువంటి ధ్యానాంశాలు, వాటికి సంబంధించిన ప్రవచనాలు మనం గత 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని ప్రవచనాలు చూసి తర్వాత కొన్ని విషయాల ధ్యానాంశాలకి మనం వెళ్దామండి. సుమారుగా 20 ప్రవచనాలు మనం చూసాం పాత నిబంధనలో. అలాగే వాటికి సంబంధించిన నెరవేర్పులు కూడా మనం చూస్తూ వచ్చాం. 21 ఆయన ఎముకలు ఒక్కటి విరగవు. ఈ మాట 34వ అధ్యాయం, కీర్తనలు 34వ అధ్యాయం 20వ చరణం అండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. కీర్తనలో చెప్పబడినటువంటి ఈ ప్రవచనం యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనంలో నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 33 నుంచి, వారు యేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండట చూచి ఆయన కాళ్ళు విరిగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకలలో ఒక్కటైనను విరుగుబడదు అని అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. లేఖనం ఎక్కడదండి? 34వ అధ్యాయములో కీర్తనలో చెప్పబడినటువంటి 20వ వచనం చెప్పబడినటువంటి ఆ లేఖనం ఇక్కడ యోహాను సువార్తలో నెరవేర్పుగా మనం చూస్తున్నాం. కీర్తన 22:14 అలాగే 17లో కూడా ఎముకల స్థానం తప్పాయి, కానీ వాటిని నేను లెక్క పెట్టగలను అని చెప్తాడు కీర్తనకారుడు 22:14, 22:17. కాబట్టి ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోదని ప్రవచనం ఇక్కడ నెరవేర్పుగా చూస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన్ని ప్రక్కలో పొడిచారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం అండి. జకర్యా గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మ నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఆయన్ని పొడిచారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 19:34 ఇప్పుడు మనం చదివామండి. ఆయన్ని పొడిచినప్పుడు సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఆయన్ని పొడిచినప్పుడు రక్తము నీళ్లు కారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణించే నాటికి దేశమంతా చీకటైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం అండి. ఆమోసు గ్రంథం 8:9 ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయును. యేసుప్రభు మరణించినప్పుడు ఆ దేశమంతా చిమ్మ చీకటి అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం.
దాని ప్రవచనం ఇక్కడ ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. దాని నెరవేర్పుగా మనం మత్తయి సువార్తలో చూస్తామండి. మత్తయి సువార్త 27:45 వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. 3 గంటలప్పుడు 3 గంటలు మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చిమ్మ చీకటి ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రవచనాన్ని చూస్తే యేసుప్రభు మరణించిన తర్వాత ఆయన్ని ఒక ధనవంతుని యొక్క సమాధిలో ఉంచినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 53:9లో ఆ ప్రవచనాన్ని మనం చూస్తామండి. యెషయా గ్రంథం 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని ఇవ్వబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. దీని నెరవేర్పు, ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57 నుండి మనం చూడొచ్చండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుండి. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఇలారా ఈ రీతిగా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు ప్రవచనాలు ఎన్నో పాత నిబంధనలో ఆయన రాయించి ప్రణాళిక ప్రకారం ఏ ప్రవచనాలు రాయబడ్డాయో, ఏ ప్రవచనాల ద్వారా ఆయన నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయా ప్రవచనాలు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాలకు ముందే అవన్నీ కూడా పాత నిబంధనలో రాయించబడి ఉన్నాయని, అట్లాగే వాటి నెరవేర్పుగానే క్రీస్తు ఈ లోకానికి వచ్చి అవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక చిన్న అంశాన్ని మనం చూద్దామండి. యేసు రక్తము గురించినటువంటి అంశం. యేసు రక్తము సంపూర్ణ మన పాప విమోచనకు, పాప క్షమాపణకు చాలినది సరిపోయినటువంటి యేసు రక్తాన్ని బైబిల్లో కొన్ని చోట్ల ఇలా వర్ణించారు. యేసుక్రీస్తు రక్తము అని యోహాను మొదటి పత్రిక 1:7లో మనం చూస్తామండి. యోహాను మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారము యందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము అని యోహాను మొదటి పత్రిక 1:7లో రాయబడింది. అలాగే మత్తయి సువార్త 27:4లో ఆ రక్తము నిర్దోషమైనది అని రాయబడిందండి. మత్తయి సువార్త 27:4. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. నిరపరాధ రక్తం అన్న చోట ఒకటనేసి కింద నీతిమంతుని రక్తము లేదా నిర్దోషమైన రక్తము, యేసు రక్తమును గురించినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాటికి ఆయన రక్తాన్ని ఇలా కూడా రాశారు, ఇలా వర్ణించారని. అట్లాగే కొలసి పత్రిక 1:20లో ఆయన శిలువ రక్తము అనే మాట మనం చూస్తాం. 19:20 కలిపి ఉన్నాయండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తం అని రాయబడింది కొలసి పత్రిక 1:20లో. అలాగే ఆయన రక్తము అమూల్యమైన రక్తము లేదా ప్రశస్తమైన రక్తము అని పేతురు మొదటి పత్రిక 1:19లో మనం చూస్తామండి. ఇక్కడ చాలా సూచనలు మనం చూస్తాం. 1 అమూల్యమైన రక్తము, 2 అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. పేతురు మొదటి పత్రిక 1:19 అండి. అలాగే కొరింథీ మొదటి పత్రిక 11:27లో ప్రభువు రక్తము అని రాయబడి ఉంది. అట్లాగే ప్రకటన 7:14, 12:11లో గొర్రె పిల్ల రక్తం అని రాయబడి ఉంది. కాబట్టి యేసు రక్తము మన పాపములను పూర్తిగా కడిగి పాప క్షమాపణ దయచేవాడై ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మిగిలిన విషయాలు తర్వాత మనం చూద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.